10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 17 ఉంటే 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. అయితే గుంటూరులో ఎక్కువ సంఖ్యలో నమోదు కావడానికి కారణాలు ఏంటని అడిగినప్పుడు అక్కడ న్యూరాలజీ విభాగం సామర్థ్యత దృష్ట్యా మంచి న్యూరాలజీ విభాగం ఉండడము, ఎన్ఐసియు ఉండడము, అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ లభ్యత కూడా ఎక్కువగా ఉండడము, దానివల్ల ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి నిన్న కూడా ఒక ఏదైతే జరిగిందో అది గిద్దలూరు ప్రాంతం నుంచి వచ్చింది. కాబట్టి రెఫరల్స్ ఎక్కువ ఉంటున్నాయి. దాని కారణంగా గుంటూరులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్టుగా మన దీంట్లో వస్తూ ఉంది. అయితే ఈ ఏడాది జనవరిలో 43 జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది నమోదైన జీబీఎస్ రోగుల పూర్వాపరాలని క్షుణ్ణంగా పరిశీలించి వ్యాధి సోకడానికి కారణాలు, దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను కూడా ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా మేము నిరంతరం సమీక్ష నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు ఉన్నాయి. మొన్ననే చెప్పారు స్పెషల్ సిఎస్ గారు, ఈ 1 లక్ష జనాభాకి 1 నుంచి 2% ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదవుతా ఉంది. కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు. సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే మృతి చెందిన వారి సంఖ్య నిన్న 1 వచ్చింది, గతంలో 1 శ్రీకాకుళం సంబంధించి 1 వచ్చింది. కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 15% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారికి చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు. అందుకని వారిని కూడా రమ్మన్నాం. ఈ విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి గుర్తించాల్సింది. రెండోది, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం. ఇమ్యునోగ్లోబులిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం. మారుతారా రాలేదు కాబట్టి కాస్ట్ ఒక ఇంజెక్షన్ కాస్ట్ 20,000 అవుతుంది. 5 గ్రామ్ ఇంజెక్షన్. ఒక పేషెంట్కి రోజుకు 5 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 1,00,000 రూపాయలు అవుతుంది ఒక రోజుకి. అట్లా 5 రోజుల పాటు ఇవ్వాల్సి వస్తుంది. చాలా ఖర్చుతో కూడుకున్న చికిత్స అన్నమాట. అందుకని దీన్ని ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో కూడా ఉంది, ఎన్టీఆర్ వైద్య సేవలో కూడా ఇది ఉంది. అంటే దాని కింద ప్యాకేజ్ 1,20,000 ఉంది. కాబట్టి ఎక్కువగా ప్రైవేట్ వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు దీన్ని గవర్నమెంట్ వైపుకే రెఫర్ చేస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ కేసులు అయినా కూడా. అందుకని జీజీహెచ్ఎల్ మీద దీని ఒత్తిడి ఎక్కువ ఉంది. కేసుల గురించి చాలా ఖర్చుతో కూడుకున్నది. అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా దీన్ని ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్య సేవ అందించడం కోసం, జీబీఎస్ నియంత్రణలో ఉంచడం కోసం తగిన సంఖ్యలో ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ అందుబాటులో ఉంచుతోంది ప్రతి జీజీహెచ్లో కూడా. మన రిలయన్స్ లైఫ్ సైన్స్ అని ఒకటి, ఇంటాస్ అని ఇద్దరు మనకు సప్లై చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అయితే రిలయన్స్ లైఫ్ సైన్సెస్ మాట్లాడుతున్నాం. ఓకేనా? అంటే అందరికీ తెలిసిందే ఈ జీపీఎస్ మీద ఆందోళన స్టార్ట్ అవడానికి కారణం పూణే మహారాష్ట్రలో ఆల్మోస్ట్ జనవరి 8 నుంచి స్టార్ట్ అయ్యి ఒక పర్టికులర్ ప్రాంతంలో చాలా ఎక్కువ కేసులు నమోదవడం,
ఆల్మోస్ట్ పూణే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆల్మోస్ట్ 181 కేసులు కన్ఫర్మ్ అయినాయి. ఆ 181 కేసుల్లో ఆల్మోస్ట్ 115 కేసులు ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి వచ్చినాయి. సో అది ఎలా వచ్చింది అనే దాని మీద మనం మీడియా కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా ఫోకస్ వచ్చి, సో అక్కడ వాటర్ మీద, అలాగే స్టూల్ శాంపుల్స్ మీద, అక్కడ ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ మీద, వీటన్నిటి మీద స్టడీ జరుగుతోంది. బట్ ప్రిలిమినరీ వాళ్ళ ఇదేంటంటే వాటర్ అక్కడ పూణే మున్సిపల్ కార్పొరేషన్ లో ఇది కొత్తగా యాడ్ అయిన ఏరియాస్, రూరల్ ఏరియాస్ ని పూణే మున్సిపల్ కార్పొరేషన్ లో యాడ్ చేశారు. అక్కడ వాళ్ళకి పైప్డ్ వాటర్ సప్లై లేదు. సో దాంట్లో కొంత ఇష్యూస్, అంటే డయేరియా ఫస్ట్ స్టార్ట్ అయ్యి, బయలాజికల్ కంటామినేషన్ తో డయేరియా స్టార్ట్ అయ్యి, దానికి ఇన్ఫెక్షన్ కింద ఈ ఇన్ఫెక్షన్ లో యాంటీబాడీస్ మనం తయారవుతాయి కాబట్టి దాని యాక్షన్ బేసిస్ మీద అక్కడ స్టార్ట్ అయ్యిందనేది ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. సో అది దాని వలన ఇప్పుడు అందరూ కూడా ఈ పర్టికులర్ జీబీఎస్ సిండ్రోమ్ అనే దాని మీద కొంచెం భయం ఎక్కువ అయింది. బట్ ఇక్కడ మనం అనలైజ్ చేస్తే ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పినట్లు ఒక ప్రాంతం నుంచి కానీ, ఒక ఏరియా, ఒక లొకాలిటీ నుంచి కానీ, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ కానీ అలా కాకోకుండా ఇదన్నీ కూడా డిఫరెంట్ ఏరియాస్ నుంచి స్ప్రెడ్ అయ్యి వస్తున్నాయి. అంటే ఇది నార్మల్ ప్యాటర్న్, అది ఇండియాలో కానీ గ్లోబల్ గా కానీ ఆల్మోస్ట్ నార్మల్ ప్యాటర్న్. ఏంటంటే జనరల్ గా వచ్చిన ఇన్ఫెక్షన్స్ లో మనం ఇన్ఫెక్షన్ తగ్గినప్పుడు వచ్చిన యాంటీబాడీస్ మన ఓన్ బాడీ మీద పనిచేస్తాయి, ఎగనెస్ట్ గా పనిచేస్తాయి. అది చాలా రేర్ కేసుల్లో అలా వస్తుంది. ఆల్మోస్ట్ 1,00,000 మందిలో 1-2 కేసులు అలాంటి ఓన్ బాడీ మీద మనం పనిచేయడం చూస్తూ ఉంటాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అనాలిసిస్ చేస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియా లేదు కాబట్టి ఆ రకమైన లక్షణాలు, అంటే బేసిక్ గా మనం ఏదన్నా వాటర్ కానివ్వండి, లేకపోతే అక్కడున్న ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అక్కడున్న ఇతర బయలాజికల్ ఆర్ మన జెనెటిక్ రీజన్స్, అంటే యానిమల్ రిలేటెడ్ కానివ్వండి, అలా ఏమీ లేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తోంది. బట్ సర్వేలెన్స్, ముఖ్యమంత్రి గారు ఏంటంటే సర్వేలెన్స్ కంటిన్యూ చేయమన్నారు. అంటే ప్రతి కేసు కూడా, కొత్త కేసులు రిపోర్ట్ అయ్యే ప్రతిదాన్ని కూడా ఏ సర్కమస్టెన్సెస్ లో వచ్చింది, దానికి సంబంధించిన రీజన్స్, అలాగే ఆ పర్టికులర్ దానికి ఏమన్నా ప్రివెంటివ్ యాక్షన్ మనం తీసుకోవడానికి అవకాశం ఉందా అనే దాని మీద చెక్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఈ మెయిన్ హాస్పిటల్స్ ఎక్కడైతే కనుక న్యూరో ఫిజిషియన్స్ స్ట్రాంగ్ గా ఉన్నారు, న్యూరో డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ కేసెస్ రావడం మనం చూస్తున్నాం. ఇప్పుడు మా ప్రయారిటీ ఏంటంటే, ఒకటి ఈ పర్టికులర్ కేసు వచ్చిన వాటిలో మోర్టాలిటీ రాకోకుండా మంచి సదుపాయాలతో మన వైద్య సేవలు అందించడం అనేది ప్రయారిటీ. అలాగే మినిస్టర్ గారు చెప్పారు, మనం ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ మనకు ఆల్మోస్ట్ 1,200 వైల్స్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంకొక 6,000 వైల్స్ ని ఆర్డర్ కూడా చేయడం జరిగింది. సో అది కూడా ఆల్మోస్ట్ 20th నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ కి 100% మనకు అందుబాటులోకి వస్తాయి. సో అన్ని రకాలుగా మీన్స్ అందుబాటులో పెట్టుకుని ఈ వెంటిలేటర్స్ కానివ్వండి, ఇతర ఫెసిలిటీస్, ఐసీయూ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్ని కూడా పూర్తి స్థాయి సన్నద్ధత ఉండేటట్టు ఆర్గనైజ్ చేయడం జరుగుతోంది. సో ఒకటే డిపార్ట్మెంట్